నేను కృషి చేస్తా అన్నాడు. ఆయన కొలంబియాలో చదువుకున్నాడు, లండన్లో చదువుకున్నాడు. ఆయనకు కావాలంటే అద్భుతమైన ఉద్యోగాలు అక్కడే దొరికేది. ఆయన సుఖంగా బతకాలనుకుంటే, ఆయన మంచి జీవితం పొందాలంటే అమెరికాలోనో లండన్లోనో బతుకుండేవాడు. కానీ నా చదువు నా కోసం కాదు, నా అణగారిన వర్గాల కోసం, నా దేశం కోసం అని చెప్పి అంబేద్కర్ గారు తిరిగి వచ్చిండు. ఈ దేశంలో దళిత బలహీన వర్గాల కోసం ఆయన ఎంతగానో కృషి చేసినాడు. అలాంటి అంబేద్కర్ను మనం కూడా ఇలా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. చాలా మంది చదువుకున్నారు. అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇవాళ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలు ఇవాళ విద్యావంతులు ఉద్యోగులుగా ఉన్నారంటే, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. ఆయన భిక్షతో పదవుల్లో వచ్చిన వాళ్ళు, ఆయన యొక్క ఇచ్చిన రిజర్వేషన్తో విద్యా ఉద్యోగాలు పొందిన మనము ఆయన నిజమైన వారసత్వాన్ని కొనసాగించాలంటే ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను మేల్కొల్పాలి, ప్రజలకు తమ హక్కులను తెలియజెప్పేటువంటి బాధ్యత ఈ తరం యువత, ఈ తరం విద్యావంతులు, ఉద్యోగులు దాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు. మరి ఆ రకంగా అంబేద్కర్ ఆలోచనను బోధించండి, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినారు. మరి మనం ఈ పండగ ఒక్కరోజు జరుపుకోవడమే కాదు, ఈ పండగ 365 రోజులు ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేయడంలోనే నిజమైనటువంటి పండగ ఉంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లైన్ తెచ్చి డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏ సంవత్సరమైనా తప్పిపోయి ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం కూడా ఆ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి ఒక చట్టాన్ని తెచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రకంగా కేసీఆర్ గారు దళితుల్లో ఒక అభ్యున్నతి రావాలని దళిత బంధు లాంటి పథకాన్ని దేశంలో ఎవరు ఆలోచించని విధంగా తెచ్చారు. అదేవిధంగా ఎస్సీ గురుకుల పిల్లలు చదువుకోవాలని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఆడపిల్లలు చదువుకోవాలంటే రూములు కిరాయికి ఇస్తలేరు, ఆడపిల్లల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయని దేశంలోనే మొదటిసారిగా 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇట్లా ఎస్సీల అభ్యున్నతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. మరి కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ పెట్టింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టి అనేక హామీలు ఇచ్చింది. కానీ 2.5 సంవత్సరాలైనా ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆనాడు కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ 12 లేదు, 10 లేదు, ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పీజీ పిహెచ్డి చేస్తే 2 లక్షలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్నారు. ఒక్క విద్యార్థికి ₹1 ఇచ్చినటువంటి పాపాన పోలేదు. పైగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్సీ కార్పొరేషన్ డమ్మీ చేసిండ్రు. ఎస్సీ కార్పొరేషన్ కు 2,130 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ₹1 ఖర్చు పెట్టలేదు. ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇయ్యలే. పేరుకు బడ్జెట్ లో 2,130 కోట్లు పెట్టిండ్రు. ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? 2.5 ఏళ్లలో ఒక్క ఎస్సీ యువకుడికో యువతికో స్వయం ఉపాధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందలేదు. ఆనాడు కేసీఆర్ గారు మా దళిత పిల్లలు విదేశాల్లో చదవాలి, అంబేద్కర్ గారు చదివిన కొలంబియా యూనివర్సిటీలో చదవాలని చెప్పి ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. ఆనాడు ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. 20 లక్షలు ఇచ్చి విదేశాల్లో చదివించిండు. ఇలా అది ఆ పథకం కూడా ముందుకు సాగని పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర సచివాలయం, రాష్ట్రానికి గుండెకాయ మన సచివాలయం, ఆ సెక్రటరేట్ పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరేట్ గా పెట్టినారు. భారతదేశంలో ఎవరు పెట్టలే. 28 రాష్ట్రాలుంటే
సెక్రటరేట్ కు అంబేద్కర్ పేరు పెట్టిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచనతోనే తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆయన ఆలోచన వల్లనే ఇవాళ మన తెలంగాణ మనకు దక్కిందంటే అది అంబేద్కర్ గారి పుణ్యం. అందుకే ఆ సెక్రటరేట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇలా రేవంత్ రెడ్డి ఎంత చిన్నగా ఆలోచిస్తాడో ఆయన ఆలోచన విధానానికి కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ పెట్టిండని ఆయన దండేస్తలేడు. అంబేద్కర్ దానికి తాళమేసి పెట్టిండు. ఇది తగునా? ఆనాడు కేసీఆర్ గారు అంబేద్కర్ మనమణ్ణి పిలిచి ఆయన చేతుల మీదుగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టిస్తే ఇది కేసీఆర్ పెట్టిండని దానికి తాళమేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. కనీసం అంబేద్కర్ కు దండ కూడా వేయనటువంటి సంకుచిత మనస్తత్వం రేవంత్ రెడ్డిది. ఇదా పద్ధతి? మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితుల అభ్యున్నతి విషయంలో, దళితుల సంక్షేమం విషయంలో చేతలు గడప దాటని పరిస్థితి ఉన్నది. వీళ్ళందరూ ఆలోచించాలి. మరి నేను ఒకటే కోరుతున్నా, అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆ రోజు మాట ఇచ్చిండ్రో వాటిని వెంటనే అమలు చేయాలని, దళిత బంధు అందించాలని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా యువత బాగా చదవండి. చదువు మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ మధ్యకాలంలో కొన్ని గుడుంబ గంజాయి లాంటి గ్రామాల్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాంటి వ్యసనాలకు లోనైతే జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి డ్రగ్స్ కానీ ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. చదువుకోండి. ఈ ఆన్లైన్ గేములు ఆడి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. కొంతమంది యువత ఆన్లైన్ గేములు ఆడి లక్షల రూపాయలు పొడగొట్టే పాపం తల్లిదండ్రులు ఉన్న భూమి జాగా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎవడు ఏ ఆన్లైన్ గేమ్ మనకు పైసలు ఇయ్యది. మనను గుంజుకోవడం, మనం దోసుకోవడం తప్ప ఆ గేమ్ ఆడి పైసలు సంపాదిస్తామంటే అది మూర్ఖత్వమే. మనం సంపాదించడానికి వాడు గేమ్ పెట్టడా? మనం దోసుకోనికి పెడతాడు వాడు. అందువల్ల యువత దయచేసి ఈ ఆన్లైన్ గేములు ఆడకండి. డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రమాణం చేసి మంచి చదువుల కోసం, మంచి సమాజం కోసం, అంబేద్కర్ స్ఫూర్తి కోసం అంకితమయ్యే విధంగా ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బైన్ల సాయిలు గారిని, వారి కుటుంబాన్ని, సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.